హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. కొత్తగా స్టోరీని చదువుతున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 122తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు మీరు కంగారు పడిపోకండి, టెన్షన్ పడకండి యార్. ప్రతి పాయింట్ ఇక్కడ ముఖ్యమే కాబట్టి హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళిపోండి. లైక్స్ ఇవ్వడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దాం. మిస్టర్ ఎక్స్ అప్పటికే ఆలోచన చేస్తూ, నేనే తీసుకొచ్చానని ఎవరికీ అనుమానం రాదు, ఒకవేళ వచ్చి వెతకాలని చూస్తే అన్న అనుమానం రాగానే వెంటనే దక్ష్ తన మనుషుల్ని మాయం చేయడం గుర్తుకు రాగానే వాడు సామాన్యమైన వాడు కాదు, తప్పకుండా వెతుక్కుంటూ రావాలనుకుంటాడు. వాళ్ళ కదలికలు తెలుసుకోవాలి అని వెంటనే ఫోన్ చేద్దామని చూసేసరికి టీవీలో వస్తున్న న్యూస్ తన చెవిలో పడుతుంది. అది చూసిన వాడు వెంటనే గట్టిగా నవ్వేస్తూ, హహహా, డ్రగ్ మత్తులో యాక్సిడెంట్ చేసుకుని ఉంటాడు, లేదా వాడు లొంగలేదని ఆ గర్విక ఏదైనా చేయించుంటుందా? అదే అయ్యుంటుందిలే. ఇక వీడు కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం విషాదంలో ఉంది. ఎలాగో పెద్దావిడ నష్టజాతకురాలని చెప్పిందిగా, ఇక అదే పట్టుకొని వాళ్ళు కూడా వేలాడతారులే. ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళది. ఇక నాకే అడ్డు లేదు. అనవసరంగా వాళ్ళ మీద నిఘా పెడితే అనుమానం వస్తే నేనే నా గురించి చెప్పుకున్నట్లు ఉంటుంది. ఇక భద్రావతి దగ్గర కూడా మనుషులు అవసరం లేదు అని వచ్చేయమని వాళ్ళకి ఫోన్ చేసి చెబుతాడు ఎక్స్. ఈసారి అతని కంటే ఒక అడుగు దక్ష్ ముందు వేశాడు. ఆ అడుగు వాడి పతనం వరకు సాగిపోతుందని ఆ క్షణం వాడికి తెలియలేదు. వెంటనే భూమి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి, నిన్ను నేను బాగా గమనించా. పిలవగానే గొడవ చేయకుండా నా వెనకొచ్చావు. ఇప్పటి వరకు కన్నీరు కారుస్తున్నావు గాని నీలో భయం కనిపించలేదు. కారణం, ఇన్నాళ్ళు నిన్ను ప్రొటెక్ట్ చేసినవాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నమ్మకం కదూ. ఇక ఆ నమ్మకాన్ని వదిలేసుకో. ఎందుకంటే వాడు చావు బ్రతుకుల్లో ఐసీలో ఉన్నాడు. చూస్తావా అని ఫోన్లో ఓపెన్ చేసి చూపించగానే ఏ భావం లేకుండా చూస్తూ ఉండిపోతుంది భూమి. ఏంటి, ఇంకా సినిమాలో లాగా ఒళ్ళంతా కట్లున్నా కూడా తన మనిషి కోసం హీరో లేచి వస్తాడు, అలా వాడు కూడా లేచి వస్తాడు అనుకుంటున్నావా? సమస్య లేదు. ఇక వాడు ఇప్పుడల్లా లేవడు. వాడు లేచే టైంకి నేను అనుకున్నది జరిగిపోతుంది. ఇవాళ రేపు కొంచెం ఫుడ్ బాగా తిని ఆ నీరసం తగ్గించుకో. నేను చేయవలసింది మొదలు పెడతాను. తప్పదు బేబీ. నువ్వు ఆ నక్షత్రంలో పుట్టడం నీ దురదృష్టం. మరి నాకు నీ అవసరం చాలా ఉంది కదా. తప్పించుకున్నాను, ఇక దొరకంలే అనుకున్నావు కదా. ఇన్ని సంవత్సరాలు నన్ను వెయిట్ చేయించావు. ఈసారి అస్సలు నేను అశ్రద్ధ చేయను అని భూమిని తేరిపారా చూసి, భలే తయారయ్యావే పిల్ల. నేను నా పని పూర్తయ్యే వరకు బ్రహ్మచారిగా ఉండాలి. అందుకే నువ్వింకా ఇలా నలిగిపోని పువ్వులా ఉన్నావు. నీ అందం నా 45 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని కూడా రెచ్చగొడుతుందే పిల్ల అని నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు మిస్టర్ ఎక్స్. 5 గంటల ప్రయాణం తర్వాత విజయవాడలో ఒక కార్పొరేట్ హాస్పిటల్స్ ముందు దక్ష్ కారు ఆగుతుంది. మిస్టర్ ఎక్స్ మనుషులు ఎవరైనా ఉన్నారేమో ముందు తెలుసుకోవాలని మాస్క్ పెట్టుకొని హాస్పిటల్లోకి ఎంటర్ అవుతాడు దక్ష్. మనిషి ఉండడంతో డైరెక్ట్గా ఐసీయూ ఉన్న ఫ్లోర్కి వెళ్ళిపోతాడు. లిఫ్ట్లో నుండి బయటికి వచ్చిన దక్షకి ఐసీయూ ఎదురుగా కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్న భద్రావతిని చూడగానే చేతి 2 పిడికిళ్ళు బిగుసుకుంటాయి. ఆవిడ భూమిని పెట్టిన టార్చర్ గుర్తుకు రాగానే గోడకి తల వేసి బద్దలు కొట్టాలన్నంత కోపం వస్తున్నా, ఒక్కసారి చంపేస్తే ఎలా, నా నల్ల త్రాచి ఎంత నరకం అనుభవించిందో అంత అనుభవించాలి అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు భద్రావతి వైపు వేస్తాడు దక్ష్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ భద్రావతి ముందుకు వెళ్ళి ఎదురుగా ఉన్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇక అక్కడ ఎక్స్ మనుషులు ఎవరూ లేరని నిర్ధారించుకొని మాస్క్ తీస్తాడు. అక్కడ వీరేన్ తప్ప ఎవరూ లేరు. ఆ ఐసీయూలో మిగిలిన 2 పేషెంట్లని 10 నిమిషాల క్రితమే అక్కడి నుంచి వేరే ఐసీయూలోకి షిఫ్ట్ చేసేశారు. ఎందుకని అర్థం కాలేదు భద్రావతి కోడలికి. ఇప్పుడు దక్ష వచ్చి అక్కడ కూర్చోవడం అర్థం కాక ఆశ్చర్యంగా ఎవరా అనుకుంటూ చూస్తుంది. ఏంటి భద్రావతి,
ఉన్న ఒక్క కొడుకు కూడా ప్రాణాలతో పోరాడుతుంటే నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది, తీసుకొచ్చి తనని ఎలా బలి చేయాలి అని ఆలోచిస్తున్నావా అని కూల్గా మాట్లాడుతున్నట్లే అనిపిస్తున్నా దక్ష గొంతులో ఉన్న బేస్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది భద్రావతి. తన వైపే కోపంగా చూస్తున్న దక్షని చూసి పైగా భూమి గురించి చెప్పేసరికి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నీ మృత్యువుని అంటాడు ఒత్తి పలుకుతూ. భద్రావతి కోడలు మాత్రం భూమి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరితను అనుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని భద్రావతి అడుగుతుంది. కానీ దక్ష కూర్చున్న విధానం, ఆ కళ్ళల్లో తన మీదున్న కోపం చూసి మొదటిసారి ఒక మనిషిని చూసి భయపడుతుంది. ఇన్ని సంవత్సరాలలో భయం అనేది లేకుండా గూండాయిజం చేస్తూ బతికేసింది. చెప్పాగా నీ పాలిట మృత్యువుని అని మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడిగితే ఎలా? నేనేదైనా ఒకసారి మాత్రమే చెబుతాను అని అంటుండగానే హాస్పిటల్ సూపరింటెండెంట్ అక్కడికి వస్తాడు. సార్, మీరు అడిగినట్టే చేశాం అని అంటాడు. ఎక్కువ టైం నాకు అవసరం లేదు, జస్ట్ 15 నిమిషాలు చాలు. లోపలున్న పేషెంట్ కండిషన్ ఏంటి అని అడుగుతాడు దక్ష్. అతనికి లంగ్ క్యాన్సర్ సార్ అని అంటాడు అతనితో పాటు వచ్చిన డాక్టర్. ఏ స్టేజ్లో ఉంది? లాస్ట్ స్టేజ్లో ఉంది సార్. బతికే ఛాన్సెస్ కష్టం సార్ అని చెబుతారు ఆ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ తీసుకోను అంటాడు దక్ష్ లేచి నిలబడి. భద్రావతికి ఏమీ అర్థం కాదు, అసలేం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అనేది. ఓకే సార్ అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఆ వెనకే ఉన్న దక్ష మనుషులు ఇద్దరినీ చూసి ఆవిడని తీసుకొని ఐసీయూలోకి రమ్మని అందులోకి వెళ్ళిపోతాడు దక్ష్. దక్ష్ హాస్పిటల్కి వస్తున్న దారిలోనే మనోహర్ గారికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, ఆయన ఫ్రెండ్ అదే హాస్పిటల్లో వర్క్ చేయడం గుర్తుకు రాగానే మనోహర్ గారికి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి హాస్పిటల్లో కాసేపు మేనేజ్ చేయమని చెప్పండి అని చెబుతాడు. మొదటి ఎపిసోడ్లో మనోహర్ గారిని ట్రీట్ చేసిన ఆయన మీకు గుర్తే ఉండి ఉంటుంది, విజయవాడలోనే ఆయన్ని ట్రీట్మెంట్ చేశారనేది. మనోహర్ గారు వెంటనే అతనికి ఫోన్ చేసి భూమి విషయం క్లుప్తంగా చెప్పి హాస్పిటల్లో మేనేజ్ చేయమని చెబుతారు. ఆయన హాస్పిటల్ డాక్టర్ మాత్రమే కాకుండా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ కూడా కావడంతో వెంటనే ఓకే, నేను చూసుకుంటాను, నేను ప్రస్తుతం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, కానీ నేను మేనేజ్ చేస్తానులే అని అంటారు. చూసిన కాసేపట్లో భూమి మీద అభిమానం పెంచుకుంటారు ఆయన. మనోహర్ గారి ఇంట్లో క్షేమంగా ఉంది అని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు తెలిసి వాళ్ళు భూమి గురించి సంతోషంగా ఫీల్ అవుతారు. ఆయన వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి సూపరింటెండెంట్కి దక్ష వివరాలు చెప్పి తనేం అడిగితే అది చేయమని ముందే చెప్పేస్తారు. తర్వాత దక్ష మనిషి ద్వారా అతనికి ఏం చేయాలో చెప్పగానే ఐసీయూలో ఉన్న మిగిలిన పేషెంట్లని వేరే ఫ్లోర్కి షిఫ్ట్ చేసేస్తారు. ఐసీయూలోకి వెళ్ళి బెడ్ మీద ఉన్న వీరేన్ని చూసి ఆ బెడ్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు దక్ష్. భద్రావతిని లోపలికి తీసుకురాగానే చూడు, నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు అంతే సూటిగా నాకు సమాధానాలు చెప్పేసేయ్, లేదు అంటే ఇక్కడ నీ కొడుక్కి శ్వాస అందదు అని ఆక్సిజన్ మాస్క్ మీద చేయి పెట్టి అంటాడు దక్ష్. భద్రావతి కోడలు కూడా లోపలికి వచ్చి ఏమైంది, భూమి గురించి మాట్లాడుతున్నారు, ఎవరితను అని ఆలోచిస్తూ నిలబడిపోతుంది. భద్రావతికి స్వతహాగా ఉన్న మూర్ఖత్వం ఇంకా ఉండడంతో అసలెవరయ్యా నువ్వు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నన్ను బెదిరించాలని చూస్తున్నావు, నేనెవరో తెలుసా అని అడుగుతుంది కోపంగా. దారిని పోయే దానమ్మవి, నీ గురించి తెలియకుండానే ఇక్కడ దాకా వచ్చానా నేను అని దక్షు బేస్ వాయిస్తో అడిగేసరికి ఇక నోరు లెగవదు భద్రావతికి. దక్ష్ గొంతుకి చిన్నగా కళ్ళు తెరుస్తాడు వీరేన్. అడ్డమైన పనులు చేసి అడ్డమైన అలవాట్లు చేసుకొని ఆరోగ్యాలు చెడగొట్టుకొని మీ వాళ్ళు చేస్తుంటే శాపం అంటూ ఒక ఆడపిల్లని బలివ్వాలని వాడెవడో చెప్తే అది నమ్మి అభం శుభం తెలియని ఒక ఆడపిల్లకి
నరకం చూపించి హింసించావు కదా. నీ ఇద్దరు కొడుకులు అనారోగ్యాలతో చచ్చారు. కానీ నీ పెద్ద కొడుకు చావు మాత్రం నా చేతుల్లోనే. నాకెక్కువ టైం లేదు. నీకు ఆ దరిద్రపు పని చేయమని చెప్పిన వాడెవరు? ఎక్కడుంటాడు అని సూటిగా అడుగుతాడు దక్ష్. నువ్వేం మాట్లాడుతున్నావు అబ్బాయి అంటుంది భద్రావతి. వెంటనే వీరేన్ మాస్క్ తీసేస్తాడు దక్ష్. వద్దొద్దు, పెట్టేయ్, చెబుతాను అంటుంది ఊపిరాడక కొట్టుకుంటున్న కొడుకుని చూసి. నీ కొడుకు ఒక్క నిమిషం కొట్టుకుంటేనే నీకు కష్టంగా ఉంది. మరి మరొక తల్లి కన్నబిడ్డని అన్యాయంగా తీసుకొచ్చి, అది కూడా చిన్న వయసులో నువ్వు ఎంత హింసించావు. ప్రాణాలు తీయాలని చూశారు అని కోపంగా అంటూ, ఎవడు వాడు అని అడుగుతాడు. అతనెవరో నిజంగా నాకు తెలీదు. ఎప్పుడు మాస్క్ పెట్టుకొని ఉంటాడు. చాలాసార్లు తెలుసుకోవాలని చూశాం. కానీ అది మీకు అనవసరమని చెప్పాడు. ఎక్స్పెక్ట్ చేశాడు అదే. వాడి పేరు అని అడుగుతాడు దక్ష్. అసలు పేరేంటో తెలియదు కానీ అందరూ అతన్ని మహారాజ్ మహారాజ్ అని పిలుస్తారు. మేం కూడా అదే కంటిన్యూ చేశాం. ఎక్కడుంటాడు వాడు? నాకు కలిసింది కోలార్ అనే ఊర్లో ఉన్న ఆశ్రమంలో. అప్పుడప్పుడు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వస్తాడు. మా ఇంటికి అతను వస్తాడు, లేదా మేము ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడతాము. అంతకు మించి అతను ఎక్కడుంటాడు అనేది కూడా నాకు తెలియదు. ఎవడో ముక్కు మొహం తెలీదు, పేరు తెలీదు, వాడి ఊరు తెలీదు. కానీ వాడు చెప్పిన మాటలు మాత్రం నమ్మేశారు. నీ బిడ్డలు బాగుండాలని ఇంకొక తల్లి కన్నబిడ్డని అన్యాయంగా పొట్టన పెట్టుకోవాలని అనుకున్నారు. అది కూడా మామూలుగానా? నరకం నరకం చూపించారు కదా. ఒకవేళ వాడు నీ ప్రాణాలు ఇచ్చేస్తే నీ పిల్లలకి ఆయుష్ వచ్చేస్తుందంటే తీసుకునేదానివా నీ ప్రాణాలు అని అరుస్తూ లేచి నిలబడి కుర్చీని ఒక్క తన్ను తంతాడు దక్ష్. అంత అసహనంగా ఉంది. ఒక్క క్లూ కూడా దొరకకపోయేసరికి ఆ క్షణం దక్ష్ ముఖం చూస్తే భద్రావతి కోడలు ఏదో జరిగింది, భూమి ప్రమాదంలో ఉంది అని అనుకుంటుంది. భద్రావతి మాత్రం దక్ష కోపానికి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఇన్ని సంవత్సరాలైనా వాడు చెప్పింది చెప్పినట్లు గొర్రెలా చేసావు, కానీ అసలు వాడెవరు ఏంటో కూడా తెలుసుకోలేకపోయావా అని దక్ష కోపంగా అడిగేసరికి ఏం మాట్లాడకుండా నిలబడిన భద్రావతిని చూసి, ఆవిడ ఫోన్ ఎక్కడా అని భద్రావతి కోడల వైపు చూసి అడుగుతాడు. ఆవిడ బొడ్డులో దోపుకున్న ఒక బ్యాగ్ లాగి అందులో ఉన్న ఫోన్ తీసి దక్ష చేతికిస్తూ భూమి ఎలా ఉంది అని అడుగుతుంది. ఇకేం జరిగిందో తెలుసుకోవాలి అని. ప్రస్తుతం బాగోలేదు, తనని తీసుకువెళ్ళిపోయారు అని లాక్ ఓపెన్ చేయండి అని అంటాడు ఫోన్ అందిస్తూ. అంటే అతనికి దొరికిపోయిందా? మరి మాకెందుకు చెప్పలేదు అనుకుంటూ ఆలోచిస్తున్న భద్రావతి దగ్గరికి వెళ్ళి ఫింగర్ ప్రింట్తో లాక్ ఓపెన్ చేసి ఫోన్ దక్ష చేతిలో పెడుతుంది. మహారాజ్ పేరుతో నెంబర్లు ఉండేసరికి ఇవేనా వాడి నెంబర్లు అని వాటిని చూపించి అడుగుతాడు. అవును అని అనగానే డయల్ చేస్తాడు నెంబర్ని. స్విచ్డ్ ఆఫ్ అని ఉంటుంది. 2వ నెంబర్ చేసినా అదే వస్తుంది. 2 విజయ్కి సెండ్ చేసి విజయ్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఆ ఫోన్ నెంబర్స్ లాస్ట్ సిగ్నల్ తెలుసుకో, స్విచ్ ఆఫ్లో ఉన్నాయి ఇప్పుడు అని ఫోన్ కట్ చేసి అతని గురించి ఇంకా ఏం తెలుసు, అతనేం చేస్తాడు, అతని వృత్తి ఏమిటి అని అడుగుతాడు దక్ష్. అతను డాక్టర్ సార్ అంటుంది భద్రావతి కోడలు. ఇంకేమైనా తెలుసా అతని గురించి అని అడుగుతాడు. లేదు, ఎప్పుడు ఆ మాస్క్ తీసేవాడు కాదు. ఇంటికి వచ్చింది కూడా చాలా తక్కువ సార్లు మాత్రమే. ఎక్కువ ఫోన్లోనే మాటలు మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళు. ఒకటి మాత్రం చెప్పగలను సార్, అతని స్లాంగ్ బట్టి అతను మన తెలుగువాడు కాదు, బహుశా కర్ణాటక వాడే అయ్యుంటాడు. కొంచెం మాట తీరు అలాగే అనిపిస్తుంది నాకు తెలిసి అని చెబుతుంది భద్రావతి కోడలు. వెంటనే దక్ష్ అక్కడున్న తన మనుషుల్ని చూసి, వచ్చారా మిగిలిన మన మనుషులు అని అడుగుతాడు. వచ్చారు సార్, బయటే ఉన్నారు అని చెబుతారు వాళ్ళు. ఇద్దరిని తీసుకొచ్చేయండి అని భద్రావతి వీరేణ్ణి తీసుకురమ్మని చెప్పి బయటికి వెళ్తూ
ఇన్నాళ్ళు వాడు నిన్ను బకరా చేశాడు. తనని బలి ఇచ్చిన నీ కొడుకులు ప్రాణాలు నిలబడవు. వాడి అవసరం కోసం నిన్ను వాడుకున్నాడు. తనతో అసలు అవసరం వాడికి. అందుకే నా ప్రాణం భూమిక దక్షత్ ఇప్పుడు వాడి చేతిలో ఉన్నా నీకింతవరకు కబురు రాలేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తనకే విధంగా అయితే నరకం చూపించారో అంతకి 10 నరకం మీరు అనుభవించబోతున్నారు అని బయటికి వెళ్ళిపోతాడు దక్ష్. ఆ మాట వినగానే భద్రావతి షాక్తో నిలబడిపోతే కోడలు మాత్రం ఆనందంగా దక్ష్ వెనకాలే వెళ్ళి తనకి పెళ్ళయిందా, మీరు తన భర్త అని ఆనందంగా అడిగి అంతలోనే డల్ అయిపోయి క్షేమంగా ఉందనుకున్నాను సార్, కానీ ఈ టైంలో దొరికిందా వాళ్ళకి, చాలా ప్రమాదంలో ఉంది సార్, వాళ్ళు చేయాలనుకున్నది అని భయపడుతూ అనగానే ఎక్కడున్నా తనకేం జరగదు, నా ప్రాణాన్ని నేను క్షేమంగా తీసుకొచ్చుకుంటాను, థ్యాంక్ యూ, ఆ రోజు మీరు తనకి చాలా మేలు చేశారు అని అంటాడు. నేను చేసింది ఏమీ లేదు సార్, ఇన్నాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉందిలే, వీళ్ళకి దొరకలేదు కదా అనుకున్నాను, కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది. తనకేమీ జరగదు, ఇక మీ ఆయన ప్రాణాలతో ఉండడు అని దక్ష్ అనగానే అలాంటి వాడు ఉంటే ఎంత, పోతే ఎంతలేండి సార్, అతని గురించి నేను అసలు ఆలోచించాలి అని కూడా అనుకోవడం లేదు అని అంటుంది భద్రావతి. వాళ్ళని మీ ఇంట్లోనే బందీలుగా ఉంచాలి అనుకుంటున్నాను, నా ప్రాణాన్ని తీసుకొచ్చే వరకు వాళ్ళని మీరే చూసుకోవాలి అంటాడు దక్ష్. కానీ ఆవిడ మనుషులు చాలామంది ఉన్నారు అంటుంది కోడలు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అప్పటికే భద్రావతిని వీరేన్ని కిందకి తీసుకువెళ్ళిపోవడంతో పదండి వెళ్దాం అని అంటాడు దక్ష్. ఎక్స్ వెళ్ళిపోగానే అద్వైత్ సార్కి అంత ప్రమాదంగా ఉందా, యాక్సిడెంట్ అని చెబుతున్నారు ఏంటి, ఒకవేళ నన్ను తీసుకువెళ్ళిపోయాక నా కోసం బయటికి వచ్చి ఆ మత్తులో ఏమైనా యాక్సిడెంట్ చేసుకున్నారా, దక్ష సార్ వచ్చేసే ఉంటారు స్వీడన్ నుంచి, నా గురించి వెతుకులాట మొదలుపెట్టే ఉంటారు కదా సార్ అనుకుంటూ అద్వైత్ సార్కి ఏమీ అవ్వకూడదు, క్షేమంగా ఉండాలి అని కళ్ళు మూసుకొని దేవుడిని వేడుకుంటుంది భూమి. డైరెక్ట్గా భద్రావతి బంగ్లాకి చేరుకుంటారు. కారు దిగడమే అది తన స్థావరం అన్న ధైర్యంతో భద్రావతి గట్టిగా అరుస్తూ రేయ్ వీడిని వేసేయండి అంటుంది. ఆహా అంటూ భద్రావతి ముందే 5 నిమిషాలలో అందరినీ పడుకోబెట్టేస్తాడు దక్ష్. ఏ రూమ్లో అయితే భూమిని బంధించారో ఆ రూమ్లోనే ఇద్దరిని పెట్టిస్తాడు దక్ష్. ఓన్లీ ఆక్సిజన్ మాస్క్ మాత్రమే వీరన్కి పెట్టిస్తాడు. మెడిసిన్ పడకపోతే చావుకి దగ్గరగా వెళ్ళిపోతాడు. నీ కళ్ళ ముందే నీ కొడుకు ప్రాణాలు పోతుంటే కళ్ళారా చూస్తూ ఉండు, అప్పుడే భూమి తల్లి పడిన బాధేంటో నీకు తెలుస్తుంది. ప్రస్తుతానికి నీకు శిక్ష ఇదే, కానీ ఇంతటితో అయిపోలేదు. ఏ ఊరిలో అయితే నా భార్యని నష్టజాతకురాలు అని బాధ పెట్టావో అదే ఊరి నడి మధ్యలో నిన్ను నిలబెట్టి నా భార్యతో శిక్ష వేయిస్తాను. పెళ్లి కాకుండానే తనని విధవ అని నిలబెట్టిన ఊరిలో నిండు ముత్తైదువుగా నా భార్యగా ఈ ఊరిలో అడుగు పెడుతుంది. అప్పటి వరకు కొడుకుని చూసుకుంటూ ఉండు అని సీరియస్గా చెబుతాడు దక్ష్. పనమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంటే భూమి ఆయన భార్య అని చెప్పి ఏం జరిగిందో కూడా చెప్తుంది భద్రావతి కోడలు. అయ్యో ఆ దరిద్రుడు తీసుకెళ్ళిపోయాడా, అమ్మో చాలా ప్రమాదంలో ఉందిగా అమ్మాయి ఇప్పుడు అని అంటూ అయ్యా నేనొకసారి వాడి మొహం చూశానయ్యా అని పనమ్మాయి అనగానే వెంటనే దక్ష్ అలర్ట్ అయిపోతాడు. కథ కొనసాగుతుంది. ఈ రామయ్యకి సాయం చేసే హనుమంతుడు ప్రత్యేకంగా ఉండడు, ఒక్కొక్కరి రూపంలో హనుమంతుడు వస్తాడు. మీకు ఇంకో క్లూ ఇస్తా, ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకరు సహాయం చేస్తారు. భూమి జాడ ఎక్కడుందో దక్షకి తెలుసుకోవడానికి వారు చెప్పిన మాటలు ఉపయోగపడతాయి. మరి వాళ్ళెవరో గెస్ చేయండి. కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.